హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కీన్వా పొడి పొడిగా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఈ కీన్వా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఇంకా ప్రోటీన్ కూడా ఉంటాయి. ముందుగా ఒక కప్పు కీన్వా శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నానాక కొద్దిగా మెత్తపడతాయి. ఒక అడుగు మందం గల గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతో అయితే కీన్వా కొలుచుకున్నామో ఆ కప్పుతో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కీన్వా నానబెట్టిన నీళ్లు తీసేసి ఇప్పుడు కీన్వాని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. నీరంతా ఎగిరిపోయి కీన్వా బాగా ఉడికిపోయింది. మళ్ళీ మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. అంతే అండి, కీన్వా రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారితే అచ్చు ముత్యాలలాగా విచ్చుకొని చాలా రుచిగా ఉంటుంది. వారానికి ఒక్కరోజైనా ఈ కీన్వా మన ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. ఈ కీన్వా పప్పుతో, కూరతో, పెరుగుతో అన్నిటితోనూ రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.